ఇప్పటిదాకా మనం 5 రౌండ్ల సమాచారాన్ని విన్నాం కదా, అంటే ఎంతెంత కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉందని చెప్పేసి కూడా. అయితే 6వ రౌండ్లో కూడా దాదాపుగా 2500 పైచీలకు మెజార్టీ తోటి మొత్తం టోటల్గా యావరేజ్గా కలుపుకుంటే 15,500 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి 15,589 ఓట్ల లీడ్తో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. 7వ రౌండ్ ఓట్ల లెక్కింపు ఇప్పుడే ప్రారంభమైందంట. దాని గురించి కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం నేను చేస్తా. అంటే దాదాపుగా మనం చూసుకుంటే రౌండ్లలో కూడా ఇప్పుడు లీడ్ పెరుగుకుంటూ వచ్చింది. దాదాపు ఎట్లా అంటే మీకు 2వ రౌండ్కి వచ్చి 2,900, 3వ రౌండ్కి వచ్చి 2,800, 4వ రౌండ్ వచ్చి 3,500, 5వ రౌండ్ వచ్చేసి మళ్ళా సేమ్ 3,500, 6వ రౌండ్కి వచ్చే వరకల్లా మళ్ళీ లాస్ట్కి ఒక 500 ఓట్లు తగ్గినాయి. మళ్ళీ 500 దాదాపు 700 ఓట్లు మెజార్టీ తగ్గింది కాంగ్రెస్కి. కాబట్టి మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ 7వ రౌండ్లో బోరబండ, ఎర్రగడ్డ 7వ రౌండ్ 8వ రౌండ్ చాలా కీలకమైన ఈ రౌండ్లు అని చెప్పాలి. ఎందుకంటే బోరబండలో చాలా మటుకు బీఆర్ఎస్కు ఓట్లు పడ్డాయి అనేది అన్ని సర్వేలలో చెప్పిన మాట. మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ఎంతవరకు లీడ్ ఇస్తుంది, ఎంతవరకు పోటీ ఇస్తుంది, ఏమన్నా ఈ 15,000 పైచీలకు మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ ఏమన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయా అనేది 7వ, 8వ, 9వ రౌండ్ చాలా కీలకంగా మారనున్నాయి అనేది కూడా మీకు నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.